ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై 5 ఏళ్లు దాటిపోయింది. అయినప్పటికీ ఆయన హత్య కేసు కేంద్రంగానే రాష్ట్రంలో రాజకీయాలు కొనసాగుతున్నాయి. వివేక హత్య కేసు సిబిఐకి అప్పగించినా దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదు. మరోవైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన తండ్రిని చంపాడు అంటూ వివేక కుమార్తె సునీతారెడ్డి బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఆమెకు అండగా జగన్ సొంత చెల్లి షర్మిల కూడా అవినాష్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. బాబాయిని చంపిన హంతకులను పక్కన పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నావు, ఇది న్యాయమా జగనన్నా అంటూ షర్మిల మీటింగుల్లో వ్యాఖ్యానిస్తున్నారు. పిసిసి అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల కడప ఎంపీగా అవినాష్ రెడ్డిపై పోటీకి దిగడం ఏపీ రాజకీయాల్లో హీటెక్కిస్తోంది. మరోవైపు సునీతారెడ్డి తన తండ్రిని చంపిన వారికి ఓట్లు వెయ్యొద్దు అంటూ ప్రజల్లో కోరుతున్నారు. ఆడబిడ్డలం జోలె పట్టుకుని వేడుకుంటున్నాం, మాకు న్యాయం చేయండి అంటూ షర్మిల సునీతారెడ్డి చేస్తున్న ప్రచారం వైసీపీని ఇరకాటంలోకి నెట్టేస్తోంది. అయితే ఈ పరిణామాల మధ్య రాష్ట్రంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వివేకానందరెడ్డి రెండవ భార్య, ఆమె కొడుకుతో ఉన్న వీడియో వైరల్ అవుతున్నాయి. గతంలో వివేకానందరెడ్డి రెండో భార్య, ఆమె పిల్లల ఫోటోలు బయటకు రాగా ఇప్పుడు ఏకంగా వీడియోనే ప్రత్యక్షం కావడం సంచలనం రేపుతోంది. తన తండ్రి రెండో పెళ్లి గురించి తెలియదు అంటూ ఇటీవల సునీత మీడియాతో అన్నారు. దీంతో ఆమెకు కౌంటర్ గానే ఈ వీడియోలు బయటకు లీక్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Change ya. Biar